ప్రైజ్లాడండి. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. మరొకసారి కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి యొక్క 21 రోజు ఉపవాస ప్రార్థనలో 12వ రోజులా కలుసుకోవడానికి దేవుడు తను చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని తీసుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దేవుని వాక్యాన్ని తీసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమును నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠితమైనయు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించే ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఈ యొక్క వాక్యం గమనిస్తే ఇది విశ్రాంతి దినం గురించి చెప్పినప్పటికీ ఈ యొక్క దేవుని దినం బేసిక్గా ఏం చేయాలి, దేవుని కోసం సిద్ధపరచబడిన దినాన్ని నువ్వేం చేయాలి అనే విషయాన్ని గమనిస్తూ ఈ రోజున మనం చూడబోతుంది ఏంటి అంటే, ఇక్కడ చదువుని వచ్చినాన్ని బట్టి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయాన్ని నువ్వు ఎలా గడపాలి, ఉపవాసం ఉంటున్నప్పుడు ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలి అనేదాన్ని కొద్ది విషయాలు కొన్ని మాటలు మనం వినబోతూ ఉన్నాం. ఉపవాసం ఉంచినప్పుడు ఎలా నువ్వు గడపాలి ఆ సమయం అంటే ఏదైతే నువ్వు ఉపవాసం ఉన్నావు, 1 రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఉన్నా, లేకపోతే 21 రోజులు ఉన్నా, 7 రోజులు ఉన్నా, ఆ సమయాన్ని నువ్వు ఎలా గడపాలి. అంటే ఉపవాసం ఉన్నాం అంటారు చాలా మంది. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నావు? ఉపవాసం అంటే తినడం మానేయడం కాదు. నేను చెప్పాను, తినడం మానేయడం ఒక్క విషయం. 99 ఉన్నాయి. ఉపవాసం అనేది తినడం అనేది ఒక్క విషయమే, కానీ పాటించాల్సినవి ఇంకా 99 ఉన్నాయి. కానీ మనం ఆ 99 పాటించకుండా ఒక్కటి తినడం మానేసి నేను ఉపవాసం ఉన్నాను అంటాం. బేసిక్గా చూడండి, నువ్వు ఊరు వెళ్ళాలి, ఊరు వెళ్తావు, ఊరు వెళ్ళే విషయంలో ఊరు వెళ్ళాలి, ఏదో ఊరు వెళ్ళాలి. నువ్వు నీ గుమ్మం బయటకు వచ్చి సూట్ కేసు పట్టుకున్నావు, సర్దుకున్నావు, అంతా చేసుకున్నావు. ఊరికి వెళ్తున్నావు కాబట్టి సూట్ కేసు కూడా సర్దేసుకుని ఇంటి బయటకు వచ్చేసి డోర్కి తాళం వేసి ఇంటి ముందే నుంచున్నావు. నీ ఊరు వెళ్ళడానికి 10 గంటలు పడుతుంది అనుకున్నావు. హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళాలనుకున్నావు, విజయవాడ, రాజమండ్రి. నువ్వు ఇంటికాడ డోర్ పెట్టేసి నీ యొక్క లగేజ్ కూడా బయట పెట్టుకుని డోర్ వేసుకుని ఇంటి ముందే నుంచున్నావు. 10 గంటలైనా నువ్వు నీ ఊరికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నువ్వు డోర్ దాటావు అంతే, గుమ్మం దాటావు అంతే. నువ్వు ఊరు దాకా వెళ్ళాలంటే బస్సు పట్టుకోవాలి, ఆటోలు ఎక్కాలి, అక్కడ ట్రైన్ ఎక్కాలి, అక్కడ దిగాలి, నీ సొంత ఊరికి ఇంకో ఆటో ఎక్కాలి, బస్సు ఎక్కాలి, ఇన్ని వెళ్ళాలో కదా. అదేంటి మాస్టర్ గారు, మరి నువ్వు గుమ్మం బయట ఉంటే వెళ్ళిపోయినట్టు కాదు కదా. నువ్వు గుమ్మం దాటావు అంతే, ఇంటి దాకా వెళ్ళలేవు. వెళ్ళాలంటే బోల్డ్ ఎక్కాలి. అలాగే ఉపవాసం అనేది, తినకపోవడం అనేది గుమ్మం దాటడం లాంటిది. ఆఖరి గమ్యం చేరుకోవాలంటే చాలా చేయాలి. అవన్నీ చేయకుండా మనం గుమ్మం దాటి ఊరు వెళ్ళిపోయాము అనుకుంటాం. అలాగే చాలామంది తప్పుడు అపోహ. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసు. తినడం మానేయాలి. ఎస్, అది ఫస్ట్ విషయము, కానీ అదే మెయిన్ విషయం కాదు. ఉపవాసం తినడం మానేసి అన్ని చేయకపోతే అర్థమే అంటాను నేను. కాబట్టి తినడం మానేస్తాం. అది ఎలా ఎన్ని రకాలుగానే చాలాసార్లు చెప్పుకున్నాం ఇంతకు ముందు. మరి తినడం మానేసాం, సరే. తర్వాత ఏం చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయమును ఎలా గడపాలి అనేది ముఖ్య అంశం. మనం ఎలా గడపాలి అనేది త్వరగా చూసుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మొదటిగా మనం ఏం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు. దానియేలు 9:3లో, దానియేలు గ్రంథం 9:3 అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటికై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్రం చేసుకుంటుని దానియేలు అంటున్నాడు. మనం దినం చూసాం దానియేలు ఎలా సిద్ధపడ్డాడు. అయితే సిద్ధపడిన తర్వాత ఏం చేశాడు? ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. మొదటి విషయం మనం గమనిస్తున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అబ్బో మాకు తెలుసులే పాస్టర్ గారు, ఉపవాసం అంటే ప్రార్థనే కదా. ఎస్, తెలిసినప్పటికీ చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. తినడం మానేస్తారు కానీ ప్రార్థన చేయరు, దేవునితో గడపరు. ప్రార్థన అనగా దేవునితో నువ్వు మాట్లాడటం, ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివాసం, అంటే దేవుని దగ్గరగా జీవించడం. ఎప్పుడు దేవుని దగ్గరగా జీవిస్తామో తెలుసా? మాటలు కలిసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేయడం అంటే మాట్లాడటం. మాట్లాడితే ఏమవుతుంది? బంధం పెరుగుద్ది. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఇప్పుడు బేసిక్గా ఒక మనిషి మనకు తెలియని వ్యక్తి ఫస్ట్ రోజు కనబడ్డావు, ఎలా మాట్లాడతాం? హాయ్, హలో, మీ పేరేంటండి? 2 రోజుల తర్వాత గారు అంటాం, 3 రోజుల తర్వాత ఇలా 10 రోజులు 20 రోజులు మనం కలిసి మాట్లాడుకుంటాం అనుకోండి, ఎలా మాట్లాడతాం? ఏదో ఒక బంధం ఏర్పడిపోద్ది. మామయ్య, బాబాయ్, తాత, ఏదో పేరు ఎలా పిలిచేస్తాం, బంధం. అలాగే దేవునికి దగ్గర అవుతున్నప్పుడు తినడం అనేది దగ్గర అయిపోవు. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు తినడం అనేది నీ శరీరానికి నువ్వు తగ్గించుకునే ఆత్మ ద్వారా ఎదుగుతావు. ఆ ఆత్మ ఎదగాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి దగ్గర అవుతుంటుంది, ప్రార్థించాలి. అయితే చాలా మందిని గమనిస్తే ప్రార్థించడానికి సమయం ఉండదు. వాళ్ళకి అన్నిటికీ సమయం ఉంటుంది. మాట్లాడడానికి సమయం ఉంటుంది, ఆడికి సమయం ఉంటుంది, వీడికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది. ఏంటంటే సమయం లేదు. ఎవరిని అడిగినా కానీ
ప్రార్థించడానికి సమయం లేదండి. ప్రార్థించడానికి అంత సమయం ఉందో ఒకసారి ఆలోచించుకో. ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఉపవాసం ఉన్నావంటే ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ప్రార్థన చేయకపోతే ఉపవాసం ఉండి వ్యర్థమని నేను ఎందుకంటానంటే అసలు మెయిన్ అదే కదా. ఉపవాసం ఉండేదే ప్రార్థన చేయడానికి, కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. అసలు ఏ రకంగా కూడా నాకు సమయం దొరకట్లేదు అనే వాళ్ళు చాలా మంది. గమనించు, చాలా సమయం ఉంది నీ దగ్గర. ఇతరులతో మాట్లాడడానికి సమయం ఉంది నీ దగ్గర. ఇతరులతో చాడీలు చెప్పడానికి, ఇతరుల గురించి అతిథి మాట్లాడడానికి సమయం ఉంది నీ దగ్గర, కానీ ప్రార్థనకు సమయం లేదా నీ దగ్గర? ప్రార్థన చేయకపోతే ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. ఊపిరి లేకపోతే మనిషి ఎలా బతకడో, ప్రార్థన చేయకపోతే క్రైస్తవులు గల మనం బతకం. ప్రార్థన చేయకుండా ఉండకు. ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవునితో మాట్లాడితే సంబంధం పెరుగుద్ది. ఉపవాసానికి తగిన అర్థాన్ని నువ్వు పొందుకుంటావు. ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయడానికి సమయం లేదని మాత్రం అనుకో. ఎంత సమయం లేదు? సరే, నువ్వు ఉపవాసం ఉన్నావు, 2 పూటలు ఉన్నావు, అరగంట గంట తింటున్నావు అనుకో, అన్ని సమకూర్చుకొని ఆ గంట సేపు అన్నా ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ సమయంలో 10% అన్న దేవునికి, అంటే 2.5 గంటలు ఖచ్చితంగా దేవునికి ఇవ్వి. అలా అయితేనే ఉపవాసం ఉండు. అలా కాకుండా పాస్టర్ గారు చెప్పారని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ప్రతిఫలం లేదు. ఉపవాసం ఉన్నానని కూడా చెప్పుకోకు. దేవుడు కూడా ఆ ఉపవాసాన్ని అంగీకరించడు. ఏం చేస్తున్నావు ఉపవాసం ఉండి? ఉన్నానండి, నేను తినడం అనేసి కాదు ప్రాముఖ్యత. ఏం చేస్తున్నావు? ఎలా ఉంటున్నావు? ఉపవాసం ఉన్నాడు, దాని అర్థం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని విశ్వాసము వ్యర్థం, ఉపవాసము వ్యర్థం. వ్యర్థమని అనేస్తారా? ఎస్. ఎందుకంటే మూలాధారం ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి నీకు సమయం లేదని మాత్రం అనుకో. చాలా విషయాలకి లోకంలో నీకు సమయం ఉంది, దేవుని విషయంలో సమయం లేదు. ఇంకోళ్ళు కొంతమంది, పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ 5-10 నిమిషాలకి అయిపోతుంది, 5 నిమిషాలనే అయిపోతుంది, మీరు 2.5 గంటలు. సరే, గంట అన్నా ఎంతసేపు అన్నా ప్రార్థన చేయండి. సమయం అయిపోతుంది పాస్టర్, ఎక్కువసేపు చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసు? ఎక్కువ సమయం నీ గురించి నువ్వే చేసుకుంటావు, నీ కుటుంబం గురించి నువ్వే చేసుకుంటావు. ఇంకా అయిపోయింది. ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, పవర్ కావాలి, ఇల్లు కావాలి, ఆరోగ్యం కావాలి. అయిపోయింది ప్రభా, నువ్వు చేసేయి. ప్రార్థన అంటే చాలా రకాలుగా ఉందండి. ప్రార్థన అంటే అడగడం ఒకటే కాదు. ప్రార్థన అంటే అడగడం కాదండి, చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థనలో కూడా. ప్రార్థనలో స్తుతించాలి, ప్రార్థనలో ఆరాధించాలి, ప్రార్థనలో పశ్చాత్తాపడాలి, ప్రార్థనలో నీ విషయాలన్నీ చెప్పుకోవాలి. అడగడం కాదు, ముందుగా చెప్పుకోవాలి. దేవుడు చేసిన వాటిని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలపాలి. ఇంత ఉందండి. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, తెలిసిన వారి కొరకు ప్రార్థన చేయాలి, బంధుబలగం కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే నీకు తెలిసిన వారిలో ఎవరికైతే ఏ ప్రమాదం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో నీకు చెప్పుకుంటే వారి గురించి గుర్తు చేసుకుని మరి ప్రార్థన చేయాలి. నీ శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. ఇంత ప్రార్థన చేస్తానంటే అవదండి, పొడుగుతూనే ఉంటుంది నీ ప్రార్థన. అయిపోద్ది, సమయం లేదని చెప్పు. అలాగే ప్రార్థన చేయడానికి తొందరగా అయిపోతుందని కూడా చెప్పు. ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలా చేయనప్పుడు ఉపవాసం ఉండదు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు సైతము దేవాతి దేవుడి లోకంలోకి వచ్చి 40 రోజులు బాప్తిజం తీసుకోగానే సేవ పరిచర్యకు ముందుగా ఏం చేశాడు? ఆయన ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు ఉన్నాడు ఆయన ఉపవాసం ఏం చేశాడు? అడవిలో పడుకున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఉదయకాల సమయంలో ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏకాంతంగా పోయి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా, నేను కూడా ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడే కాదు, మామూలుగా కూడా ప్రార్థన చేయాలి. అయితే ప్రాముఖ్యంగా ఆ సమయాన్ని ఎలా గడపాలి అంటే లోకలతో మాటలతో, లోక మనుషులతోనో లేకపోతే లోక కార్యాలతోనో నిండిపోయి ఉండకూడదు. ఆ రోజంతా ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయడానికే నువ్వు ఉపవాసం ఉండు, లేదంటే ఉపవాసం ఉండకో. రెండో విషయం చూసుకుందాం మనము. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ వచనం, 69వ కీర్తన 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరచెదను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి. మొదటిగా ప్రార్థన చేయాలి, రెండోది స్తుతించాలి. స్తుతించడము అనగా ఏంటయ్యా అంటే, దేవుడు నీకేమై ఉన్నాడో తెలియజేయడాన్ని స్తుతి అన్నాడు. దేవుడు ఏమేం చేయగలుగుతున్నాడో, ఏం చేయగలుగుతాడో వాటిని విన్నవించడమే దేవునికి స్తుతి. అంటే లవ్ ఆఫ్ గాడ్ అని చెప్పి, అంటే నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియజేయాలి. స్తుతి అనగా దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియజేసేదాన్ని స్తుతి అంటావు. ఎవరైతే ఇప్పుడు నా పిల్లోడు ఉన్నాడు, మా బాబు వచ్చి నానా నువ్వు మామూలుడు కాదు, నానా నువ్వు అది, నానా నువ్వు ఇది, నేను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే పొంగిపోతావా లేదు? మనం నిజంగా ఏది కావాలంటే అది చేస్తాం. అలాగే దేవుడు నీకేమై ఉన్నాడు,
ఏం చేస్తున్నాడు, ఏం చెందుతున్నాడు, ఎలా జరిగిస్తున్నాడని విన్నవించుకోవడమే స్తుతి. రక్షకుడా, మహిమ కలిగిన వాడా, దీవించువాడా, నడిపించువాడా, సేద తీర్చువాడా, సహాయం అందించువాడా, ఇదే స్థుతి. ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. స్తుతి అంటే చాలా మందికి హల్లెలూయా హల్లెలూయా కళ్ళు మూసుకుంటారు. హల్లెలూయా 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 ఎంతసేపు హల్లెలూయా, లేకపోతే కళ్ళు మూసుకు స్తుతి 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 స్తుతి. ఇది కాదు స్థుతించడం అంటే. కొంతమంది స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఇది? స్తుతించడం అంటే స్తుతి చెప్పడం, అలా చెప్పుకుని పోవడం కాదు. హల్లెలూయా హల్లెలూయా అనడం కాదు. స్తుతి అనగా దేవుడు మనకేమై ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో దాన్ని విన్నవించుకోవడం. కాపాడువాడా నీకు వందనాలు, ఆయన కాపాడాడు. రక్షించిన వాడా నీకు వందనాలు, నా దేవానికి వందనాలు, నా స్నేహితుడానికి వందనాలు, ఆలోచన చెప్పుకోవడానికి వందనాలు, నడిపించు దైవానికి వందనాలు. ఎన్ని చెప్పచ్చండి చెప్పండి. క్రియేట్ చేసి అంటే క్రియేట్ చేసి అంటే ఎవరో చెప్పి నీకు పట్టుకొచ్చి చెప్పడం కాదు. దేవుడు నీ మనసుకి ఏమై ఉన్నాడు. నిజముగా దేవుని స్తుతి అర్పణ చేయాలి. స్తుతించేటప్పుడు పాటలు కూడా పాడుకోవచ్చు. ఆ రోజంతా నువ్వు ఉపవాసం నువ్వు ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. అలాగే పాటలు పాడుకోవచ్చు, కీర్తనలతో. స్తుతి పాటలే కాదు, పాట ఏదైనా కానీ దేవుని పాటలు ఏది మనం తీసుకున్నా అవి దాదాపు స్తుతించే పాటలే ఉంటాయి. అంటే ముందేమైనా వెనకేమైనా అది గమనించుకున్నట్లయితే నువ్వు ఇచ్చేసావు ఇలా చేసావు, నువ్వు నాకు కూడా చేస్తావు. ఏ పాటను గమనించు, క్రైస్తవ లోకంలో ఏ పాటను గమనించు, నువ్వు అలా చేసావు నాకు కూడా చేస్తావు. వాళ్ళని దీవించావు, వీళ్ళని దీవించావు, నన్ను కూడా దీవిస్తావు. ఇదే ప్రతి పాట చరణంలో ఉండేది ఇదే. నువ్వు ఏ పాట పాడుకో, యుద్ధము యెహోవాదే. ఏ పాటైనా తీసుకో, అందులో నువ్వు అలా చేసావు, ఇలా చూసావు, మొన్న నువ్వు కురిపించినావు, బండ నుండి నిలిచినావు, నన్ను కూడా చేతపరిచేవాడు, స్వస్థపరిచేవాడు, ఇలా ఉంటుంది అనమాట. ఏ పాట చూసుకున్నా దేవుడు ఏం చేస్తున్నాడని దాన్ని వినవించడం, ఏం చేయబోతున్నాడని దాన్ని వినవించడం. కాబట్టి కీర్తనలు, పాటలు పాడు. ప్రార్థన చేయమన్నాను, ఉపవాసం ఉన్నావు, నువ్వు డ్యూటీకి వెళ్తావు, ఆఫీస్కి వెళ్తావు, ఏదో ఒకటి చేస్తున్నావు. మరి ఎలా ప్రార్థన చేసుకోవాలండి? కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చా? ఎస్, నీకు నిగ్రహంగా ఉండగలిగితే ఏదో పని చేస్తూ కూడా కళ్ళు తెరిచిదావా, నీకు వందనాలు, నీకు స్తోత్రం అయ్యా. లేకపోతే బేసిక్గా కళ్ళు తెరుచుకుని నువ్వు ప్రార్థన అంటే మనం అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేము కాబట్టి ప్రార్థన మీద పాటలు పాడుకో. పాటలు మనసులో కూడా పాడుకోవచ్చు, బయటకే పాడక్కలేదు. గట్టిగా మహోన్నతుడా నువ్వు గట్టిగా పాడక్కలేదు. ఉన్న చోట్ల అందరూ అదిరిపోతారు. నువ్వు ఆఫీస్లో ఉన్నావు, మహోన్నతుడు అని పాడక్కర్లేదు. మహోన్నతుడా నీ మనసులో నువ్వే పాడుకోవచ్చు. బయటికి పాడితేనే గొప్ప, లోపల పడితే గొప్ప లేదు. నువ్వు హమ్మింగ్ చేసుకుంటూ ఉండొచ్చు, పాట పాడుకుంటూ ఉండొచ్చు. పాట ఎక్కడన్నా పాడుకోవచ్చు, ప్రార్థన కూడా ఎక్కడన్నా చేసుకోవచ్చు. చాలా సమయం ఉంటుంది, ఎక్కడన్నా చేయొచ్చు, ఎలానే చేయొచ్చు. అంటే కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు అని చెప్తాను, కానీ నీకు ఆ సమయము నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే అది కూడా చేయొచ్చు. లేకపోతే ఎక్కడైనా నువ్వు ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు. అలాగే పాటలు పాడుతూ దేవుని స్థుతించుకోవచ్చు. పాటలు పాడుకోవడానికి సమయం లేకుండా ఉందా? నువ్వు పాటలు పాడితే ఎవరన్నా తిడతారా మనల్ని? ఏ పాట పాడుతున్నావు ఎవరు తిట్టడు. లోపల పాడుకుంటే ఇంకెవరు తిట్టడు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు, నీకు అంటే నడుస్తున్నప్పుడు, అంటే ఉపవాసం ఇంట్లో ఉండి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి. ఒకవేళ నువ్వు డ్యూటీలకు వెళ్ళడము, ఆఫీసులకు వెళ్ళడము, చర్చిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలనుకున్నప్పుడు, మరి డ్యూటీలో అయితే సెలవు పెట్టలేవు కదా, మరి వెళ్ళినప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు అంటే పాటలు పాడుకోవచ్చు. వెళ్ళే సమయంలో ప్రార్థన చేసుకోవచ్చు, వచ్చే సమయంలో ఎవరితో నీకు ముచ్చటించుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా, లోక కబుర్లు, లోక వార్తలకు వెళ్ళకుండా పాటలు పాడుకోవచ్చు. ఎలా పాటలు పాడుకోవచ్చు? నువ్వు సింగర్ కాదు కదా, నీ దగ్గర మైకెట్టు 100 మంది ముందు పాడమంటలేదు కదా, నీకు నువ్వే పాడుకుంటున్నావు. ప్రతి ఒక్కరికి పాటలు వచ్చింది. పాట రాని వాళ్ళు ఎవరు లేరండి. పాట రాని వారు ఈ లోకంలో ఎవరు లేరు. అక్కడ మోగవాడు కూడా పాట పాడగలుగుతాడు ఏదో మనసులో కదా. పాటలు పాడచ్చు, మగవాడు సైతం పాడగలడు అంటే దాని అర్థం ఏంటంటే గొంతక్కర్లేదు దేవునికి, నీకు గొంత అవసరం లేదు. నువ్వు హమ్మింగ్ చేసినా, నువ్వు పాడుకున్నా, నువ్వు బల పాడావు, ఏ స్వరంతో పాడావు, పైకి పాడావా, కిందకి పాడావా, ఈ శృతిలో పాడావా, ఆ శృతిలో పాడావా, వినసొంపుగా పాడావా, దేవుడు ఏంటో నువ్వు ఎందుకు పాడుతావు? పాట నీకు నువ్వు పాడుకునే దేవుని పాట అనేది దేవుని స్తుతించడానికే. సరే, 2 విషయాలు విన్నాం. ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ప్రార్థన చేయడం ద్వారా దేవుని దగ్గరగా చేరుకుంటావు, స్తుతించడం ద్వారా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియజేస్తావు. ఆ దేవుడు నేను ఖచ్చితంగా ఎప్పుడు ప్రేమిస్తాడు, కానీ నువ్వు కూడా తను ఎంత ప్రేమిస్తున్నావో స్తుతుల ద్వారా తెలియజేస్తావు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి విందాం. మరి ముందుగా అయితే ఈ రోజున ఉపవాసం ఉన్న సమయాన్ని ప్రార్థన చేయి, అలాగే స్తుతించు. ఇవి 2 చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదగగలుగుతావు. దేవుళ్ళు ఉపవాసానికి పరమార్థాన్ని పొందుకోగలుగుతావు. అంటే ఆ సమయాన్ని, ఉపవాసం ఉన్న రోజున ఏం చేయాలి అంటే ప్రార్థన చేయి. సమయం ఉన్నప్పుడల్లా, ఒకవేళ నీకు సమయం లేకుండా అంటే
కళ్ళు తెరిచి ఉండగలగాలి. అంటే ఆఫీస్లో కళ్ళు తెరుచుకునే ఉండాలి కదా. ఒకవేళ కళ్ళు మూసుకునే సమయం ఉంటే ఇంటికాడైనా ఎక్కడైనా ఏ సమయంలో ఏ స్థలంలో అయినా ప్రార్థన చేయొచ్చు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. కానీ అంత కెపాసిటీ మనలో ఉండదు. ఇలా ప్రార్థన చేస్తా ఉంటాం, దేవానికి వందనాలు, ఇంతలో ఎవడ వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని చూద్దాం. అది కదా. అలా కాకుండా ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. స్తుతించు, దేవుడు నేను దీవిస్తాడు. కాబట్టి ఉపవాసం ఉన్నాడు ఆ రోజంతా పాటలు పాడు, ప్రాముఖ్యంగా స్తుతించు, పాటలు పాడుకుంటూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు. అప్పుడు నీ ఉపవాసం దగ్గర ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ఇంకేం చేయాలనేది రేపు విందాం. ఈ వాక్య దేవుడిలో ఫలింపు చేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ తండ్రి వందనాలు. ఈ సమయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రిగానైనా విన్న వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితాన్ని కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలను జరిగించి నామాన్ని పరచుకోమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని. ప్రభా నిజంగా మాకు ప్రార్థన చేయడానికి సమయం లేదంటున్నావు, కానీ ప్రార్థనే ప్రాముఖ్యమైనది. ఎంతో సమయం వ్యర్థపరుచుకుంటున్నాను, కానీ ప్రార్థన చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. అలాగే ప్రభు ఇదిగో నిన్ను స్తుతించే భాగ్యం, దేవతండ్రి కీర్తించే భాగ్యం, పాటలు పాడే భాగ్యం మాకు అనుగ్రహించు. ఉపవాసం ఉన్నప్పుడల్లా ఎప్పుడు ఇవి మర్చిపోకుండా ఉండటానికి సహాయం అనుగ్రహించు. ఏ శ్రమించినాము తండ్రి, ఆమె. ప్రైజ్ లార్డ్. అందరికి మరొకసారి వందనాలు అంటున్నారు కదా, చాలా సంతోషం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. వందనాలు.